శ్రీకాకుళం యాత్రాసనం సేవ స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ అల్ఫోన్స్. ముందుగా ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 7వ తారీఖున ధన్య కార్లో అసితూస్ మరియు జార్జియో ఫ్రాన్సాటిలను పునీతులుగా ప్రకటించిన పోప్ 14వ లియో గారు. సెప్టెంబర్ 2వ తారీఖున శ్రీకాకుళంలోని కేథడ్రల్ విచారణలో అంగరంగ వైభవంగా జరిగిన బిషప్ రాయరాల విజయకుమార్ గారి 27వ గురుత్వ వార్షికోత్సవం మరియు 6వ పీఠాధిపత్య వార్షికోత్సవం. సెప్టెంబర్ 5వ తారీఖున పునీత మదర్ తెరేసా గారి జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళంలోని మదర్ తెరేసా హౌస్ను సందర్శించి అమ్మగారులను ఇన్మేట్స్ను ఆప్యాయంగా పలకరించిన బిషప్ రాయరాల విజయకుమార్ గారు. సెప్టెంబర్ 2వ తారీఖున ఇదిగో నీ తల్లి అనే ఆల్బంలోని రావా రావా దేవా అనే విందు గీతాన్ని విడుదల చేసిన బిషప్ రాయరాల విజయకుమార్ గారు. సెప్టెంబర్ 2వ తారీఖున బిషప్ రాయరాల విజయకుమార్ గారి చేతుల మీదుగా శ్రీకాకుళం యాత్రాసన యాన్యువల్ రిపోర్ట్ను విడుదల చేసిన రెవరెండ్ ఫాదర్ జై పాల్ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ గారు. శ్రీకాకుళం యాత్రాసనంలో విరివిగా జరుగుతున్న మర్యాదల భక్తి కార్యక్రమాలు. చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో. ప్రియమైన గురువులకు, మఠవాసులకు, ఉపదేశులకు, శ్రీకాకుళం పీఠంలోని సకల ప్రజలందరికీ వీరఘట్ట మండలంలోని యు వెంకంపేట గ్రామ పంచాయతీలో వెలిసిన మరియగిరి పుణ్యక్షేత్రం అందించు శుభవార్త. చక్కని నిర్మాణాలతో మంచిగా ముస్తాబై సిద్ధంగా ఉన్న మరియగిరి పాస్టరల్ సెంటర్ ను మీ జ్ఞాన వడకాలకు, ఒక్కరోజు ప్రార్థనా కూటాలకు, వివిధ సమావేశాలకు, జ్ఞాన వివాహ సాంఘ్యాలకు, జూబిలీ కార్యాలకు ఈ వేదికను ఉపయోగించా మీకు ఆహ్వానం అందిస్తున్నాము. అతి తక్కువ ఖర్చుతో మీ కార్యక్రమాలు నిర్వహింప మిమ్మును మరియగిరి పుణ్యక్షేత్రం పాస్టరల్ సెంటర్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇట్లు రెవరెండ్ ఫాదర్ అల్లం విజయరెడ్డి, డైరెక్టర్ పాస్టరల్ సెంటర్, డైరెక్టర్ 9715719776. రెసిడెంట్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ తుమ్మా డొమినిక్, డీజీఎం ఆఫ్ ఆర్సీఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. వెల్కమ్ బ్యాక్. సెప్టెంబర్ 7వ తారీఖున ధన్య కార్లో అసితూస్ మరియు జార్జియో ఫ్రాన్సాటి అనే యవనస్తులను పునీతులుగా ప్రకటించిన పోప్ 14వ లియో గారు. ఆయన పోప్ గారు అయిన తర్వాత మొదటిగా ప్రకటించిన పునీతులు వీరే. ధన్య కార్లో అసితూస్ గారు అంతర్జాలం ద్వారా విశ్వాసాన్ని ప్రకటిస్తూ గాడ్స్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరుగాంచారు. పునీత జార్జ్ ఫ్రాన్సాటి గారు కేథలిక్ సామాజికవేత్తగా ఉన్నారు. వీరిని పునీతులుగా ప్రకటించడం ఎందరో వ్యక్తులను దేవుని వైపు నడిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ కార్యక్రమానికి వందలాదిగా బిషప్పులు, గురువులు, వేలాదిగా ప్రజలు వాటికన్ ప్రాంగణంలో హాజరయ్యారు. Ac de plurimorum fratrum nostrorum consilio, Beatus Petrum Georgium Frassati et Carolum Acutis,
sanctus esse discernimus et definimus, ac sanctorum cathologo ascribimus. Statuentes eius in universa ecclesia, inter sanctus pia devotione reculit debere. సెప్టెంబర్ 2వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన కేథడ్రల్ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరిగిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి 27వ గురుత్వ వార్షికోత్సవం మరియు 6వ పీఠాధిపత్య వార్షికోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ అతిమేత్రానులు బిషప్ ఉడుమల బాలగారు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి కుటుంబ సభ్యుల పుణ్యము, ఆయన అంకిత భావానికి భగవంతుడిచ్చిన బహుమతే ఈ వార్షికోత్సవం అని తన ప్రసంగంలో చెప్పారు. బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు తన యొక్క గురుత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతగా దివ్యబలి పూజను సమర్పిస్తూ వచ్చి ప్రార్థన చేసినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురువుల వడకం జరిగింది. వందలాదిగా గురువులు, అమ్మగారులు, వేలాదిగా విశ్వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. సాంస్కృతిక సన్మాన కార్యక్రమాలు చక్కగా జరిగాయి. ప్రేమ విందుతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. నీ ప్రజలకు అధిపతిగాను కాపరిగాను నియమించిన నన్ను పీఠాధిపతిని కాపాడుము. కనుక అన్నిటికీ త్యాగం చేయగల మనసుతో రాయరాల గారు వారు ఇక్కడ అన్నిటికి కూడా తెగించి వాళ్ళ నాన్న అమ్మ దాంట్లో నీ ప్రజలకు చేరటానికి ఆ సభలో చేరి అనేక దేశ విదేశాల్లో వారు సేవలు అందించి చివరికి దేవుడు తీసుకువచ్చి నువ్వు ఎక్కడెక్కడో మాత్రం కాదు ఇక్కడ శ్రీకాకుళం ప్రజలకు ప్రత్యేకంగా సేవ చేయాలని ఆ సభ నుంచి వారు ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. May God bless you. May God bless you, dear Lord. కనులార చూడని నీ కాంతి కిరణాలు. సెప్టెంబర్ 5వ తారీఖున పునీత మదర్ తెరేసా జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళంలోని మదర్ తెరేసా హౌస్ను సందర్శించి ఇన్మేట్స్ను, అమ్మగారులను ఆప్యాయంగా పలకరించారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన దివ్య పూజాబలిని సమర్పించి అక్కడ ఉన్నటువంటి 70 మంది పైగా పేద సాధలకు ఆయన స్వీట్స్ పంచడం, భోజనం స్పాన్సర్ చేయడం వంటి కార్యక్రమాల ద్వారా ఆనందాన్ని పంచారు. బిషప్ గారి సందర్శన పట్ల అమ్మగారులు, ఇన్మేట్స్ చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వారి యొక్క కృతజ్ఞతలు బిషప్ గారికి తెలియజేశారు.
సెప్టెంబర్ 2వ తారీఖున ఇదిగో నీ తల్లి అనే ఆల్బంలోని రావా రావా దేవా అనే విందు గీతాన్ని విడుదల చేశారు బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిషప్ ఉడుమల బాలా గారు, మ్యూజిక్ డైరెక్టర్ మదిరి నవీన్ గారు హాజరయ్యారు. వందలాది గురువులు, మఠకన్యలు, వేలాది విశ్వాసుల మధ్య విడుదలైన ఈ గీతము ఆద్యాంతం భక్తియుతంగా అందరినీ ఆకట్టుకుంది. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభువుకు చింతనే విందు, ఇదే కదా పడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. రావా రావా దేవా, హృది తలుపులు తెరిచితి రావా. రావా రావా దేవా, ఎద సదనపు అధిపతి కావా. నన్ను కరుణించుము ఈ క్షణము, నీవే నీవే రాజా. నన్ను దీవించుము అనుక్షణము, నీవే నీవే రాజా. సెప్టెంబర్ 2వ తారీఖున బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా శ్రీకాకుళం మేత్రాసన యాన్యువల్ రిపోర్ట్ను విడుదల చేశారు ఫాదర్ జైపాల్ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ గారు. ఈ యాన్యువల్ రిపోర్ట్లో 2024-25 సంవత్సరంలో శ్రీకాకుళం మేత్రాసనంలో జరిగిన పలు ముఖ్యమైన అంశాలు, పలు సేవా కార్యక్రమాలు, పలు ముఖ్యమైన వివరాలు, వ్యక్తుల పేర్లు లిఖించబడ్డాయి అని చెప్పి సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫర్ జైపాల్ గారు తెలియజేశారు. బిషప్ గారు ఈ ప్రచురణ పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తూ న్యాయబద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేశారు. శ్రీకాకుళం మేత్రాసనంలో మరియ తల్లి భక్తి కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి. మరియదల సభ్యులు ప్రతి విచారణలో గ్రామంలో జపమాలలు, దివ్య పూజా బలులు సమర్పిస్తూ మరియదల భక్తిని పెంపొందిస్తూ ఉన్నారు. వీరు ప్రజల కోసము, గురువుల కోసము, బిషప్పుల కోసం ప్రత్యేక ప్రార్థనలు అర్పించడంతో పాటు సేవా కార్యక్రమాలకు పూనుకుంటూ ఉన్నారు. వీరి కోసమై ప్రార్థన చేయమని మరియదల హెడ్ గంగరాజు గారు మనకు కోరారు. పాదం చేత నిండిన మరియమ్మ వందరము, ఏళ్ళు వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆస్వాదింపన్నవారు మీరే, మీ గబ్బా ఫలంకు చేసి ఆస్వాదింపన్నవారునే. ఇదిగో ప్రభువు దాసిని, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.